అందరికీ నమస్కారం. మై చాయిస్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మనం మై చాయిస్లో మనం ఒక అద్భుతమైన పర్సన్ని కలవబోతున్నాం. ఆయన మరెవరో కాదండి, నార్మల్గా ఒక సినిమా హిట్ అయింది అంటే మనకి హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఈ మూడే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ సినిమా హిట్కి మరొక పర్సన్ కూడా కారణంగా ఉంటారు. ఆయనే డైలాగ్ రైటర్. ఎస్, మనకు సినిమాలో ప్రతి డైలాగ్ గుర్తుండాలంటే అంతే పంచ్ డైలాగులు ఉండాలి కదా. అలాంటి సక్సెస్ చూసిన రాజేంద్ర కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. మరి ఈయన సినిమాలు మీకు ఇదివరకే మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దేవుళ్ళు, బద్రీనాథ్, ఇలా ఒకటేంటి రెండేంటి 50-60 సినిమాలకు పైగా డైలాగ్ రైటింగ్స్తో సూపర్ హిట్స్ అందుకున్న మూవీస్ ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన సినీ జర్నీ అంతా కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు డబల్ హ్యాపీ, ఎందుకంటే నా జీవితం ఇక్కడే మొదలైంది, నా జర్నీ ఇక్కడే మొదలైంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడం అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందమ్మా. నిజం సార్, నిజంగానే వసుంధర మూవీతో మీ లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. రామోజీ ఆశీస్సులతో మీరు ఒక జయప్రదమైన జర్నీని స్టార్ట్ చేసి ఇంతవరకు కొనసాగుతున్నారంటే సార్ ఆశీస్సులు, ఆ చెయ్యే గోల్డెన్ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఎంతో మందికి అమృత హస్తం, నిజం, ఎంతో మంది నడిపించింది, నడిపిస్తుంది. ఇట్ ఈస్ ఎటర్నల్ ప్రాసెస్, అవును, జరుగుతూనే ఉంటుంది. గ్రేట్ సార్. ఇంకా మీ అనుభవాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా జర్నీయే ఉంది. ఇన్ని ఇయర్స్లో మీరు సాధించిన అవార్డ్స్, రివార్డ్స్ చెప్పుకోలేనివి అసలు ఎన్ని ఉన్నాయంటే మాకు అందులో కొంచెం జ్ఞానాన్ని అందించిన ఈరోజు నిజంగా మేము చాలా మంచిదే కదా, హ్యాపీగా ఉంది. మరి మీరు పుట్టింది ఎక్కడ సార్? మీరు పెరిగింది ఎక్కడ? మీరు ఈ ఇండస్ట్రీకి రావడం ఎట్లా జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది గురుగారు. అంటే నేను పుట్టింది నెల్లూరులో అమ్మ, మాది నెల్లూరు స్వస్థలం. తర్వాత నేను నెల్లూరులోనే చదువుకున్నాను. డిగ్రీ, లా అన్నీ నెల్లూరులో చేశాను. లా కూడా చేశాను. లా చేయడమే కాకుండా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి కూడా చేశాను లాలో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాగపూర్ యూనివర్సిటీ నుంచి చేశాను. పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది. నేను ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర కుమార్, అది కూడా ఉంది. నేను డాక్టర్ రాజేంద్ర కుమార్. నేను బ్యాంకులో కూడా వర్క్ చేశాను. నేను బ్యాంకులో చాలా రోజులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది నాకు మాతృ సంస్థ. సినిమా పరంగా మాతృ సంస్థ ఈయన. ఇది ఉషా కిరణ్ మూవీస్ అయితే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా నా మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాలా రోజులు నెల్లూరులో వర్క్ చేశాను. తర్వాత ఈ సినిమా వీటికి అనుకూలంగా ఉండడం కోసం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో కూడా వర్క్ చేశాను. అన్ని అటు ఇటు చేస్తూనే సినిమాలు కూడా నాకు మంచి అవకాశాలు వచ్చాయి. మంచి మంచి పెద్దవాళ్ళు, రామోజీరావు గారి తర్వాత నాకు సిఎం కృష్ణ, ఎయిటర్ మోహన్ గారు అనే నాకు ఆప్తులు, బావా బామర్ది అనే నా సెకండ్ పిక్చర్ బావా బామర్ది సిఎం కృష్ణ, ఎయిటర్ మోహన్ గారు తీశారు. అది బిగ్గెస్ట్ హిట్ అయింది. సో ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సూపర్ హిట్స్ అలా జరుగుతూనే ఉన్నాయి. అవునమ్మా సార్, ఇప్పుడు మీరు మీ డైలాగ్ రైటర్గా మీరు సినీ జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ అసలు ఈ ఫీల్డ్ ఒకటి ఉంటుంది అని మీకు తెలుసా? ఎలా వచ్చారు? నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను సినిమా హాల్లోనే ఎక్కువ జీవితం, సినిమా హాల్లోనే ఎక్కువ గడిపాను. రామారావు గారి పిక్చర్స్, నాగేశ్వరరావు గారి పిక్చర్స్, దాసనారాయణరావు గారి పిక్చర్స్, అవి చూస్తూ, ఆ సినిమాలు చూస్తూ, వాటిల్లోంచి ఇన్స్పైర్ అవుతూ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాడిని ఒక వయసు వరకు. తర్వాత నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నన్ను సినిమా రచయితగా మార్చిన సినిమా ఏంటంటే మోగ మనసులు సినిమా. నా మిత్రులు అప్పుడు అందరూ, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని, అందరూ ఏం చెప్పారంటే, నువ్వు అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని అయితే నువ్వు దేవదాసు సినిమా చూడాలి అంటే. అప్పుడు ఎప్పుడో వచ్చింది కదా దేవదాసు, సెకండ్ రిలీజ్ వస్తుండేవి అప్పుడు సినిమాలు. అనగానే ఆతృతగా నేను దేవదాసు సినిమా సెకండ్ రిలీజ్ ఏదో థియేటర్లో వస్తే వెళ్ళి చూశాను. సినిమా బాగుంది, కానీ నన్ను ఇన్స్పైర్ చేయలే. నన్ను ఇన్స్పైర్ చేయకపోతే దానికి తక్కువ మార్కులు వేస్తామని కాదు, గొప్ప పిక్చరు, నన్ను ఇన్స్పైర్ చేయలేదు. తర్వాత నాగేశ్వరరావు గారి సినిమా, ఇంకో సినిమా రిలీజ్ అయింది అన్నారు. నెల్లూరు రంగమహల్లో సాయంకాలం 6 గంటలకు మోగ మనసులు సినిమాకి వెళ్ళాను. 9-9:30 అయింది. నాకు పిచ్చెక్కిపోయింది. అంతకన్నా గొప్ప సినిమా నేను చూడలే. అసలు అప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు సార్? నేను ఏదో మామూలు కాలేజీలోనే ఎక్కడో చదువుకున్నాను. కాలేజీలో. ఓకే ఓకే. అసలు ఆ మెంటల్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా
చాలా గొప్ప సినిమా అది. అది ఎలా అంటే లాస్ట్ హాంటింగ్గా ఉంటుంది. అది ఒక పెయిన్, అది గుండెకు సంబంధించిన ఒక పెయిన్. ఆ సినిమానే పెయిన్, మోగ పెయిన్, మోగ బాధ, అది మోగ మనసులది. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి కూర్చున్నాను. 10-11 అయింది. నాలో అదేదో ఆర్తి, అదేదో ఒక ఎక్స్ప్లోజన్, సంథింగ్ ఈజ్ రెడీ టు ఎక్స్ప్లోడ్. పేపరు పెన్ను తీసుకున్నాను. తీసుకొని నేను ఏదో రాశాను ఇంగ్లీష్లో. ఇది మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కవిత్వం, తెలుగులో కవిత్వమో కథో రాయలేదు. రాసా ఒక నేరేషన్, కథ లాంటి నేరేషన్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంకోటి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని షేక్స్పియర్ అవన్నీ చదివాను కాబట్టి ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీషు, వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీషు అనుకోవడానికి వీల్లేదు. నాకు ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు మీరు గబక్కని కవిత్వం రాయబండి, నువ్వు తెలుగులో రాసావు అనుకో, ఓకే. తమిళ్లో రాస్తే ఏంటది, హిందీలో రాస్తే ఏంటది, అలా ఇంగ్లీష్లో రాశాను. ఏం రాశాను ఒక నేరేషన్. నా పెయిన్ అంతా వచ్చింది. అప్పటి నుంచి నేను ఆత్రేయ గారికి అభిమాని అయిపోయాను. ఆదిత్య సుబ్బారావు గారికి అభిమాని అయిపోయాను. ఆదిత్య సుబ్బారావు గారిని మించిన డైరెక్టర్ లేడమ్మా. వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా మాట్లాడుకున్నాను అనుకో, దాన్ని వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. గవాస్కర్ని మించిన బ్యాట్స్మెన్ లేడు అంటే టెండూల్కర్ లేడని కాదు, లేకపోతే ఇంకోడు లాలా అమర్నాథ్ లేడని కాదు. అదొక ఇట్ ఈజ్ అబ్సల్యూట్ టర్మ్స్లో చెప్తున్నాను నేను. చాలా గొప్ప డైరెక్టర్ అమ్మ. ఇది మోగ మనసులు అనే సినిమా, ఆత్రేయ గారి పాటలు, ఒక్కొక్క పాట ఒక్కొక్క జీవితం. ఆ కథను నడిపించిన వ్యవహారం. దాంట్లో మహానుభావులు ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా రాశారు ఆ సినిమాని, రచయిత ఆయన గొప్పగా రాశారు. అందరినీ మించి ఆదిత్య సుబ్బారావు గారు చాలా గొప్పగా తీశారు మోగ మనసుల సినిమా. ముఖ్యంగా మోగ మనసుల సినిమా గురించి మనం చెప్పుకుంటే, మోగ మనసుల సినిమా ఒక ఇంటర్వెల్ పాయింట్ ఉంటుంది. అలాంటి ఇంటర్వెల్ పాయింట్ ఇప్పటిదాకా రాలేదని నా ఉద్దేశం. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. అది డైరెక్టర్ యొక్క ఒక ఇమాజినేషను, ఒక విజువలైజేషన్ నుంచి వచ్చింది. జరగబోయే కథ గురించి ఉరుములు మెరుపులు వస్తుంటాయి. సావిత్రి వర్షం పడి ఉరుములు మెరుపులు వస్తుంటే వణికిపోతుంది, భయపడుతుంది. ఎందుకు అమ్మాయి గారు భయపడుతున్నారు అంటే, అమ్మ ఉరుములు రా, మెరుపులు రా అంటుంది. అవి ఉరుములు మెరుపులు కాదు అమ్మాయి గారు, పెళ్లి బాజాలు, ఆకాశంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి అమ్మాయి గారు అంటాడు. అంటే సావిత్రి ఏముంటుంది తెలుసా, అయితే నాకు పెళ్లి బాజాలంటేనే భయమేమోరా అంటుంది. దట్ ఈస్ ది ఇంటర్వెల్ పాయింట్. ఇంటర్వెల్ ఆయన ఎయిటర్ కూడా ఆది సుబ్బారావు చక్కని ఇంటర్వెల్ వేస్తాడు. అదే కథ సెకండ్ హాఫ్లో పెళ్లి బాజాలంటేనే భయం అనింది కదా, పద్మనాభంతో పెళ్ళి అవుతుంది, పద్మనాభం చనిపోతాడు, విధవరాలు అవుతుంది, బాధపడుతుంటుంది, మళ్ళీ నాగేశ్వరరావు గారు, అది కథ. సో ఎంత సింబాలిక్గా ఒక ఇంటర్వెల్ పాయింట్ 1960s చాలా ఒళ్ళు జలధరిస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, అది ఆ ఇంటర్వెల్ పాయింట్ ఒళ్ళు జలధరిస్తుంది. అందుకనే ఆదిత్య సుబ్బారావు గారు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా, మాంగళ్య బలం కానీ చాలా సినిమాలు తీశారు నాగేశ్వరరావు గారితో. హిందీలో తీశారు, హిందీలో కూడా హిట్ మోగ మనసులు. సో చాలా గొప్ప డైరెక్టరు. ఆత్రేయ గారి పాటలు అప్పుడు చెప్పారు, అశోక హోటల్లో సిట్టింగ్స్ జరుగుతున్నాయంట, స్క్రిప్ట్ రెడీ అయింది, పాటలు రాయాలంటే ఆత్రేయ గారు బయలుదేరుతుంటే, నువ్వు ఎక్కడికి పోవడానికి వీల్లేదు, పాటలు రాసిన దాకా కదలడానికి వీల్లేదని అక్కడే ఉంచేశారంట. ముళ్ళపూడి వెంకటరమణ గారు తన బుక్లో రాశారు. ఆ రూమ్లో ఆయన ఉండేవాడు, ఈ రూమ్లో మేము ఉండేవాళ్ళం. 3-4 రోజుల్లో ఒక పాట అన్ని పాటలు రాశారు. ఒకటి అలా కొసరాజు గారు, ఆరుద్ర గారు వేరే రాశారు. మెయిన్ సాంగ్స్ అన్నీ ఆత్రేయ గారు రాశారు. ఎటువంటి పాటలు, ఎంత గొప్ప విషయం. సో అలాగా మోగ మనసుల సినిమా పెద్దగా తెలుగు చదువుకోలేదు నేను, ఆనెస్ట్లీ స్పీకింగ్. తెలుగు నాది హిందీ, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కాబట్టి తెలుగులో సాహిత్యము, మహానుభావులు, గ్రంథాలు ఏం చదువుకోలే. ఇంగ్లీషు మేము వీధి బదిలో చదువుకున్నాం, మన అప్బ్రింగింగ్ అంతా వీధి. సో ఇంగ్లీష్లో మనకు పాండిత్యం లేదు. ఆ భగవంతుడు అందుకు. కాబట్టి మోగ మనసుల సినిమాని నేను ఎప్పటికీ మర్చిపోలేను. డైలాగ్ రైటర్ గా రాస్తారు, డైరెక్షన్ వైపు కూడా వస్తే ఈ రెండు ఒకరి చేతిలో ఉంటే ఈ సినిమా ఇంకా బాగా రసవత్తరంగా ఉంటుంది అనుకోవచ్చు కదా. మరి మీరు ఎందుకు అందులో ప్రవేశం చేయలేదమ్మా? నేను ఒక సినిమా
ఆత్రేయ గారు మహానుభావుడు ఒక సినిమా చేశాడు వాగ్దానం అని, తర్వాత నమస్కారం పెట్టేశాడు. సత్యానంద్ గారు ఒక సినిమా చేశారు, ఆయన నమస్కారం పెట్టేశారు. అది ఎందుకో జంజాల గారికి కుదిరింది. అలాగే నేను కూడా ఒక చిన్న ప్రయత్నం చేశాను. మన ఉషా కిరణ్ వాళ్ళే ఆ పిక్చర్ కూడా రిలీజ్ చేశారు. అంతగా సక్సెస్ కాలేదు. ఆ టైంలో నాకు రైటర్గా బాగా అవకాశాలు ఉన్నాయి. ఏమయ్యా నీకు ఎందుకయ్యా డైరెక్షను, మా స్క్రిప్ట్ రాయి అన్నారు. ఆ టైంలో నేను డైరెక్టర్గా ఎక్కువ సక్సెస్ చూడని టైంలో రైటర్గా చాలా పెద్ద సక్సెస్ చూశాను. ఒకవైపు ఖుషి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, మోహన్ గారి క్షేమంగా వెళ్ళి లాభం గారండి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, దేవుళ్ళు కోడి రామకృష్ణ గారిది, అన్ని వరుసగా పెద్ద హిట్స్ రాస్తూ బిజీగా ఉండిపోయాను. మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళలేదు నేను. వెళ్ళాలని కూడా అనిపించలేదు, ఇది కూడా రాలేదు. దీంట్లో బిజీగా ఉండిపోయాను. తర్వాత వివి వినాయక్, కోడి రామకృష్ణ గారు అలాంటి గొప్ప డైరెక్టర్ దగ్గర రచయితగా ఉన్నప్పుడు నేను నా రచనకు వాళ్ళు 100కి 200% న్యాయం చేస్తారు కదా. కాబట్టి నేను చూసుకొని సంతోషపడ్డాను, సంతృప్తి పడ్డాను. వాళ్ళతో నా జర్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వినాయక్ గారితో, కోడి రామకృష్ణ గారితో చివరిదాకా దేవుళ్ళ పిక్చరు చాలా పిక్చర్స్ చేశాను, ఆయనతో కంటిన్యూ అయింది. గురుగారు దాసనారాయణ గారితో కూడా చేశాను. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అన్న సినిమా నా చేతిలో పెట్టాడు ఆయన. ఆయన అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండేవాడు. ఐడియా చెప్పాడు, మొత్తం స్క్రిప్ట్ నేను రాశాను. అది బాగా సక్సెస్ అయింది. 8 సెంటర్స్లో 100 డేస్, 30 సెంటర్స్లో 50 డేస్ ఆడింది. ఫంక్షన్ చేసి ఆయన షీల్డ్ ఇచ్చారు. సో పెద్ద పెద్ద వాళ్ళందరితో నా జర్నీ చాలా సంతోషకరమైన జర్నీ. తర్వాత ఒక 5 years బ్యాక్ మళ్ళీ సురేష్ కృష్ణ గారు మన ఉషా కిరణ్ మూవీస్లో ప్రైమ్ టైము టీవీ పిక్చర్ అని చెప్పి యాస్టీజ్ పిక్చరే, థియేటర్లో రిలీజ్ కాలేదు, ప్రైమ్ టైంలో మన ఈ టీవీలో అయింది, ప్రేమ అని చేశారు. చాలా మంచి పిక్చరు. 2 సాంగ్స్ ఉంటాయి దాంట్లో, అసలు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి. దానికి మళ్ళీ నేను రాశాను. ఓకే, సూపర్ సార్. దాసరి సార్ గురించి డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. మీ గురువు గారు, ఆయనతో మీకున్న అనుబంధం ఎటువంటి సార్? ఎన్నాళ్ళు ఆయనతో పాటు వర్క్ చేయడం జరిగింది? అంటే ఆయనతో నాకున్న ఇతరత్ర అనుబంధం పక్కన పెడితే, రచయితగా ఆయనతో నేను వర్క్ చేయడంలో నాకు ఒక చిన్న కొరత ఉంది. ఎందుకంటే ఆయన ప్రైమ్ టైంలో, ఆయన విశ్వరూపం చేసే టైంలో, అప్పటికి నేను చిన్నవాడిని, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. నెల్లూరులో ఉండి, ఇందాక మీరు చెప్పింది బాగా గుర్తు చేశారు, నాకు అభిమాన దర్శకుడు దాసరి నారాయణరావు గారు. ఎందుకంటే నా అభిమాన నటుడు నాగేశ్వరరావు గారికి ఆయన హిట్స్ ఇచ్చాడు కదా. కాబట్టి వాళ్ళిద్దరు సినిమాలు చాలా ఆ జర్నీ అంతా ఫాలో అయ్యాను. 7 అంతస్తుల మేడ సినిమా చూసి నేను ఆయనకు ఉత్తరం కూడా రాశాను. అది ఆయనకి చేరుద్దో లేదో, చాలా గొప్ప పిక్చర్. ఇప్పటికీ జీవితం దాంట్లో ఉంటుంది. ఆయన పోస్టర్ వేశాడు, 7 అంతస్తుల మేడ అని పోస్టరు. ఒక పూరి గుడిసె ఉంటుంది, పైన 7 అంతస్తుల మేడ అని రాసి ఉంటుంది. అంటే ఆ పూరి గుడిసే 7 అంతస్తుల మేడ. అంత మెసేజ్ ఉంటుంది. నీ జీవితం, నీ భార్య, నీ దాంపత్యం అన్నీ కోల్పోయి, అన్నీ వద్దనుకొని డబ్బు వెనకాల పరిగెత్తి ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటాడు. చివరికి తనకు మొదటి నుంచి పక్క నుండి తనకు ఉన్న అర్ధాంగిని పోగొట్టుకుంటాడు. భార్య చనిపోతుంది, సుజాత. అప్పుడు కొడుకు కూడా మళ్ళీ అదే రూట్లో పోతుంటాడు. అప్పుడు పెద్ద నాగేశ్వరరావు, చిన్న నాగేశ్వరరావు, ఒరే నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. జీవితం అంటే డబ్బు, సంపాదన, కీర్తి కాదు. ఒక జీవితం, ఒక ప్రేమ, ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ అన్న మెసేజ్తో పెద్ద హిట్. నాగేశ్వరరావు గారికి దాసరి నారాయణరావు గారు కాంబినేషన్లో ఫస్ట్ హిట్. దాంట్లో మీరు చూడండి, ఒక పాట ఉంటుంది. బాగా పేదవాడు, భార్యాభర్తలు పూరి గుడిసెలో ఉంటారు. ఆమె మధ్యగన్నం కలుపుతుంది, అది గంజి అది కలుపుతుంది. కలిపి తినిపిస్తూ 7 అంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తరిది, ఇది గంజి అని తినిపిస్తూ పాట పాడుతుంది సుజాత. తర్వాత అంతా అయిపోయి ఆమె చనిపోయే వస్తుంది, డబ్బంతా ఉంటుంది. అప్పుడు మళ్ళీ సాడ్ సాంగ్, 7 అంతస్తుల మేడ ఇది అని వస్తుంది. చనిపోతుంది సుజాత. చాలా గొప్ప పిక్చర్. సో ఆ పిక్చరు తో అంతకుముందు చేశారు, కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత శ్రీవారి ముచ్చట్లు పెద్ద హిట్ అయింది. ప్రేమాభిషేకం అన్బీటబుల్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ సినిమాల్లో ఆయన మా అవతల పక్క రామారావు గారితో బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, అది చాలా గొప్ప విషయం అమ్మ. దాసరి నారాయణరావు గారు ఏమిటంటే, ఆయన ఆకాశానికి అంత ఎదిగాడు, కానీ ఆయన పాదాలు ఎప్పుడు
నేలపై ఉంటాయి అంటే అది మామూలు మాట, మట్టిలో ఉన్నాయి. ఆ మట్టి వాసన, మట్టి స్పర్శన ఆయన వదిలిపెట్టలేదు. అందుకనే ఆయన అంత ఒక రచయితగా, దర్శకుడుగా, తర్వాత రాజకీయ రంగంలో వాటన్నిటిలో కూడా ఆయన ఎదిగారు. మన రామోజీరావు గారికి ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. చాలా వాళ్ళిద్దరి మధ్య నాకు చెప్పారు, ఇది చెప్పొచ్చా నేను, దాసనారాయణరావు గారు చెప్పారు, ఏమయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, ఆ ఇంటికి నేను కూడా వెళ్ళాను. వసుంధర ఒకరోజు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలా క్లైమాక్స్ గురించి అని అన్నాడు సురేష్ కృష్ణ. తీసుకోవాలంటే సండే సురేష్, ఎల్లుండి తీసుకుందాం, సోమవారం అన్నాడు రామోజీరావు గారు. నాకు మీరు రేపు చెప్పాలి, నేను ప్రొసీడ్ అవ్వాలన్నాడు. సరే రేపు మా ఇంటికి వచ్చేయండి మీరు అన్నారు రామోజీరావు గారు. మళ్ళీ గుర్తు చేసావు నువ్వు. మేము వెళ్ళాం ఆయన ఇంటికి, ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేయండి అన్నారు. ఆ ఇంట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఎన్ని అనుభూతులమ్మా. ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాం, అక్కడ కూర్చుంటే ఆయన ఏదో ఫైల్ చేసేసారు. అలాగా అది కూడా నాకు దక్కింది. ఇంకోటి, సోమాజిగూడలో మంది ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో నాకు స్టే. ఇది రాజ్భవన్ రోడ్లో అనుకుంటాను. అలా తిరిగితే ఒక ఫ్లాట్స్ దాని ఏదో అంటారు, ఏదో కోర్టు, సెంట్రల్ కోర్టు, దాంట్లో మాకు బస్సు ఉండేది. ఈనాడు ఆఫీస్లో డిస్కషన్ అయింది. అయిన తర్వాత కిందికి వస్తే ఆయన దగ్గర ఏంటంటే, ఆయన వెళ్ళిపోతారు, ఆయన కారు ఆయన ఎక్కుతారు కదా, సురేష్ ఏమయ్యా వీళ్ళందరికీ అన్ని చేశారా అని అడుగుతాడు కదా. సురేష్ కృష్ణ గారు అక్కడికి వెళ్తున్నారండి, మన రైటర్ గారికి మేము పంపిస్తామండి. ఈయన ఎక్కడ ఉంటున్నారు రైటర్ గారు అన్నారు. మన సెంట్రల్ కోర్టులో ఉంటున్నారండి. నేను వెళ్ళే దారే కదా, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆయన. భలే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అంటే అక్కడి నుంచి రాజ్భవన్ రోడ్లోంచి వెళ్తే అక్కడి నుంచి బేగంపేట కదా. సో ఐ హ్యాడ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు ట్రావెల్ విత్ హిమ్ ఇన్ ది సేమ్ కార్, సిట్టింగ్ సైడ్ బై సైడ్ విత్ హిమ్. ఇంకోటి, కూర్చొని కార్లో ప్రయాణం చేయడం వేరు, ఆయన నన్ను డ్రాప్ చేయడం ఏంటమ్మా మహానుభావుడు. నాకు పర్లేదు సార్, కారు ఉంది సార్ అన్నారు. ఎందుకు ఇంకో కారు, నేను డ్రాప్ చేస్తాను, రావయ్యా ఎక్కువ అన్నాడు. సో నన్ను డ్రాప్ చేశారు. సో అది నా అనుభూతి. దాసనారాయణ గారు ఏం చెప్పారంటే, వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు కూడా నేనంటే ఇష్టంగా ఉండేవాళ్ళు. నేను ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ ఇంటి మెట్ల మీద నేను కూర్చొని, సుమన్ను కిరణ్ నా పక్కన చిన్నపిల్లలు కూర్చొని ఒక ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో ఎప్పటికి కూడా అక్కడ ఉంటుందయ్యా అని చెప్పాడు. ఆ ఇల్లు అలాగా వాళ్ళిద్దరి మధ్య. తర్వాత ఆయన మేస్త్రి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు రామోజీరావు గారి బర్త్డే ఒకటి వచ్చిన పుట్టినరోజు, అప్పుడు కలిశారు ఇద్దరు. కలిసి శుభాకాంక్షలు చెప్పాడు. ఈయన 2 hours ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దాసరి పద్మ గారు, దాసనారాయణ గారి వైఫ్ ఉన్నారే, ఆమెకైతే ఈయనకి ఏంటంటే ఒక గౌరవప్రదమైన రిలేషన్షిప్ ఇద్దరి మధ్య. ఆమెకి ఏమిటంటే ఆత్మీయమైన రిలేషన్, అన్నయ్య అని పిలుస్తుంది చనువుగా. ఏంటన్నయ్య నువ్వు, ఏంటిది అని ఫోన్ చేసి, అలాగే అమ్మా, అలాగే నువ్వు చెప్పాడు చేస్తా, నేను ఒప్పుకోను అన్నయ్య, నువ్వు ఒప్పుకోవద్దమ్మా, అలాగేనమ్మా. అంత చనువు ఉండేది దాసరి పద్మ గారికి, మన రామోజీరావు గారికి. సో అలాగా దాసనారాయణరావు గారికి ఆయనకు అనుబంధం ఉండేది. నేను సినిమా పరంగా ఫస్ట్ పిక్చరు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పా కదా, ఆ సినిమా మంచి పేరు వచ్చింది, బాగా సక్సెస్ అయింది. తర్వాత ఆయన మేస్త్రి అని ఒక సినిమా చేశారు, ఇంకో పిక్చరు చేశారు. దాసనారాయణరావు గారితో నాకు ఒక ట్రావెల్ ఉంది. అది ప్రొఫెషనల్ ట్రావెలే కాదు, ఒక పర్సనల్ ట్రావెల్. ఆయన నేను చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్తుంటాను, నా అదృష్టమో ఏమిటో, పెద్ద పెద్ద వాళ్ళు నన్ను గుండెలకు హత్తుకుంటారు. దాసనారాయణరావు గారు నన్ను గుండెలకు హత్తుకున్నాడు, కోడి రామకృష్ణ గారు గుండెలకు హత్తుకున్నారు, ఎయిటర్ మోహన్ గారు, సిఎం కృష్ణ వాళ్ళు గుండెలకు హత్తుకున్నారు, ఇప్పుడు వివి వినాయక్ గారు నన్ను గుండెలకు హత్తుకున్నారు. అంటే దగ్గర అయిపోతాను నేను. ఏదో ప్రొఫెషనల్గా ఒక రైటర్ వచ్చాడు, సబ్జెక్ట్ రాశాను కాకుండా వ్యక్తిగతంగా ఒక అనుబంధం ఏర్పడుతుంది. కోడి రామకృష్ణ గారితో అలాగే ఉండేది, వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికి కూడా అలాగే ఉంది, ఇప్పుడు వినాయక్ గారితో అలాగే ఉంది. అది నా అదృష్టం. సార్, ఇప్పుడు డైలాగ్స్ రాయడం అంటే, సినిమాకి కథ రాయడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ ఉన్న హీరో బట్టి మనం డైలాగ్స్ మార్చుకుంటూ వెళ్ళాలి, అక్కడ ఉన్న డైరెక్టర్ బట్టి మనం డైలాగ్స్ మార్చుకుంటూ వెళ్ళాలి. చాలా కష్టమైన పని. అందులో నార్మల్ గా సాదా సీదాగా రాసేస్తే కనుక అందులో వర్త్ ఉండదు, అంతే ఉండదు. ఇంత మైండ్ కి పదును పెట్టాలి అంటే మీరు వెనకాల ఎంత కష్టపడతారో మాకు అర్థమవుతుంది. మరి ఎలా సార్ అవుట్పుట్ ని రాబడతారు, ఎన్ని విధాలుగా చేంజ్ చేసుకుంటారు మీ మైండ్ సెట్ ని? అంటే అమ్మా, ముఖ్యంగా ఏముండాలంటే పాటల రచయితకు కానీ మాటల రచయితకు కానీ ఎనీ 24 క్రాఫ్ట్స్, నువ్వు అడిగిన ప్రశ్నలో నుంచి నాకు ఒక చాలా మంచి జనానికి చూసే వాళ్ళకు ఉపయోగపడే ఒక ఆన్సర్ వచ్చింది. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్.
ఈ 24 క్రాఫ్ట్స్కు ఏముండాలంటే ఒక ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ ఉండాలి. సపోజ్ నీ దగ్గరే మొదలు పెడతాను నేను. నన్ను ఏదైనా ప్రశ్న ఏమ్మా అంటాను నేను. నువ్వు ఒక ప్రశ్న వేసావు, ఇది కాదమ్మా ఇంకోటి అంట, మళ్ళీ వేస్తావు, బాగాలేదమ్మా ఇంకో ప్రశ్న అంట. టీవీ రన్ అవుతుంటుంది, కెమెరాలు రన్ అవుతుంటాయి. సార్ ఒక్క నిమిషం సార్, నేను లోపలికి వెళ్ళి ఆలోచించుకొని ప్రశ్న కుదరదు. 15 అడుగుతాను నేను. 15 ప్రశ్నలు వేయగలిగితేనే నువ్వు ఇక్కడ కూర్చోవాలి. ఓకే, అర్థమైందా మీకు? ముఖ్యంగా అందరికీ అర్థం అవ్వాలంటే రచయిత గురించి కూడా చెప్తాను, ముందు డ్యాన్స్ డైరెక్టర్ గురించి చెప్తాను. డ్యాన్స్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒక ట్యూను సాంగు పంపిస్తాడు డైరెక్టర్. అతనికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ప్రభుదేవ అనుకుందాం, నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. అతని టీంతో కలిసి ఈ సాంగ్ మొత్తం కంపోజ్ చేసి రిహార్సల్ చేసి అతని అసిస్టెంట్స్, డాన్సర్స్, 50 మంది డాన్సర్స్ అన్నీ చేస్తాడు. సెట్ వేసి ఉంటాయి. డైరెక్టర్కి చూపిస్తాడు ముందు రోజు. డైరెక్టర్ బ్రహ్మాండంగా ఉంది ప్రభుదేవ సార్, మీరు వేస్తే ఇంకేంది సార్ అన్నారు. అంతా ప్రిపేర్ అయిపోయారు. లొకేషన్కి వచ్చారు. ఇది ఎవరి మీద పిక్చరైజ్ చేస్తున్నారు? చిరంజీవి గారి మీద పిక్చరైజ్ చేస్తున్నారు. చిరంజీవి గారు లొకేషన్కి వచ్చాడు. సార్ అంతా రెడీ సార్, మ్యూజిక్ ప్లే చేయండి. అది స్టెప్ అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు. ఆ ప్రభుదేవ వచ్చి, ప్రభుదేవ అసిస్టెంట్ ఎవరో ఆ స్టెప్ వేసి చూపించారు. ప్రభు ఇంకేదైనా ట్రై చేయొచ్చుగా అన్నాడు. సరే సార్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ప్రిపేర్ చేసి వచ్చాను. కుదరదు, ఇంకేదైనా ఈ మొదటి స్టెప్ వారం రోజులు టైం తీసుకొని రిహార్సల్ చేసి కంపోజ్ చేసి వచ్చాడు. చిరంజీవి గారు ఏమన్నారు, ఇంకేదన్నా కొంచెం ఇది బాగుంది, నాకు ఏదైనా కొంచెం వ్యత్యాసం పండింగే అంటాడు. అంటే సార్ ఇది బాగుంటుంది సార్, నచ్చ చెప్పడాలు ఉండవు. ఓకే సార్, ఓకే బాయ్స్ కమాన్ రే అప్పటికప్పుడు వేసి చూపించాలి. సెట్ వేసారు, లొకేషను, డాన్సర్సు, మళ్ళీ టైం లేదు, అది నచ్చలేదు. ఇంకోటి చెప్పాలి, వేటూరి సుందరరామూర్తి గారు పల్లవి ఇచ్చారు, చాలా బాగుందండి అని అన్నారు. గురువుగారు ఏంటంటే ఇంకేదన్నా కొంచెం. అలాగే నాయన మీకు ఒక విషయం చెప్తాను. కన్నదాసన్ గారని తమిళ్లో గొప్ప రైటర్, లిరిక్ రైటర్. గొప్ప లిరిక్ రైటర్ అంటే మహానుభావుడు, మహర్షి, ఆయన పండితుడు. ఆసుగా చెప్పేస్తాడు. ఇది పల్లవి చరణం ఆసుగా చెప్పేస్తాడు. ఆయన గురించి నాకు గురువుగారు చెప్పిన మ్యాటర్ చెప్తారు మీకు. దాసనారాయణ గారు సార్ చెప్పారు. ఈ శివరంజని సినిమా తమిళ్లో నక్షత్రం అని చెప్పి తీశారు. ఆయన పాటలు రచయిత. మామూలుగా ఏం చేస్తారంటే, ఇప్పుడు రైటర్ ఏం చేస్తారంటే పల్లవి ఒక 4 ఆల్టర్నేటివ్లు ఇస్తారు. చరణాలు 2 చరణాలు కదా, 2టికి 2 ఆల్టర్నేటివ్లు ఇస్తారు. ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు చూస్తారు. చూసి బాగుందండి సార్, ఒక పని చేద్దాం, ఈ పల్లవిలో ఈ లైన్ బాగుంది, ఈ సెకండ్ పల్లవిలో ఈ లైన్ కలుపుకున్నా సార్, ఈ చరణం కలిపితే అయిపోతుంది సార్ అంటే, అమ్మాయి ఈ రైటర్ ఏమంటాడు, మళ్ళీ రాయక్కర్లేదు కదా, బాగుంది సార్, ఇవన్నీ కలిపి మేము చేసేసుకుంటాం సార్. అలాగే నాయన ఏమన్నా ఉంటే అడగండి అంటారు. ఇది అయిపోతుంది. లేదంటే వీళ్ళు ఇస్తారు. కన్నదాసన్ గారి గురించి గురువుగారు ఏం చెప్పారంటే, ఒక పాట రాశాడంట. వచ్చి ఆ పాట ఇచ్చారు. చూసి గురువుగారు, ఆయన పెద్ద ఆయన కదా కన్నదాసన్ గారు, సార్ బాగుంది సార్, పర్లేదు సార్, మేము దీంట్లో ఈ లైను, దీంట్లో ఎదిక్కి దాసరి, దాంట్లో లైను దీంట్లో లైన్ ఏంటి రే రాసుకో. 12 పల్లవులు 12 చరణాలు చెప్పాడంట ఆసుగా. పోదుమా వేండుమా, అంత గొప్ప ఎవరు కన్నదాసన్. చెప్పాలి అప్పటికప్పుడు. నాకు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, గురువు గారు చెప్పారు నాకు ఈ మాట. ఇళయరాజా గారు వచ్చి ఏంది లేట్ చేశారని చెప్పి ఏదో పాటకు వేటూరు గారిని అంటే, సార్ లేట్ ఏముంది సార్, మీరు ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు మీరు ట్యూన్ ఎక్కించుకుంటారు, మీరు ఎప్పుడు పాట రాస్తారు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఎందుకు ఎక్కించుకోవడం ఏముండవు సార్, ట్యూన్ ప్లే చేయి అన్నాడు. మైండ్లోనే ఉంటాయి, ట్యూన్ ప్లే చేయి అన్నాడు వేటూరు గారు. ఆ ట్యూన్ వస్తుంటే చెప్పేశాడు, సుందరమో సుమధురమో ఏదో సాంగ్. షాక్ అయిపోయాడంట ఎవరు, ఇళయరాజా.
ఒక్క అక్షరం తప్పు లేకుండా మొత్తం మీటర్లకు ఉంది, అద్భుతమైన సాహిత్యం ఉంది. అలా ప్రతి డిపార్ట్మెంట్ ఉండాలి. కాస్ట్యూమ్స్ తీసుకొస్తారు, హీరోయిన్ డ్రెస్సులు అని చెప్పి. మీకు తెలియదు కదా, షూటింగ్లో ఏం చేస్తారంటే ఆ కాస్ట్యూమర్ కుట్టి చీరలు అనుకోండి, వాడు ఏదో డ్రెస్ రెడీ చేసి ఒక 6-8 తీసుకొస్తారు డైరెక్టర్ ముందుకి. ఈ సీన్కి ఏది వేయాలో అది వేయాలి. అదే ఏంట ఎట్లా మళ్ళీ తీసుకురాపా సార్, ఇది బాగుంటుంది సార్. వాడు ఎంత కష్టపడి 8 రెడీ చేస్తుంటాడు, 5 నిమిషాలు 9 తీసుకొచ్చి ఓకే చేసుకోవాలి. దట్ ఈస్ కెమెరా అలాగే, రైటర్ అలాగే. నేను ఏదో డైలాగ్ రాస్తా, ఏంటయ్యా అది కాదయ్యా, అది కావాలి. ఇప్పుడు ఇందాక సీన్ నేను చెప్పుకున్నాం, మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్ వద్దు. రామోజీరావు గారు ఏమయ్యా రాజేందర్ సీన్ తీసుకురా అన్నాడు. నాకు నీకు సహాయం కావాలి అని వసుంధర అడిగింది. నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను, నీ యొక్క అభివృద్ధి నేను ఆకాంక్షిస్తున్నాను, యు ఆర్ గ్రేట్, యు ఆర్ డన్ అని చెప్పి రాసిచ్చాను. ఏంటయ్యా ఇది ఎవరైనా చెప్పేదే కదా. సినిమా అన్నప్పుడు ఏదైనా కొత్తగా చెప్పాలి కదా, కొత్తగా రాయవయ్యా అన్నాడు. అప్పుడు నేను రాశా, ఏది సహాయకులు ఉండరు అని, అలా రాయగలిగి ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సహాయకులు ఉండరు రాశాను, చాలా బాగుందని నేను అనుకుంటున్నాను కదా. ఎప్పటికీ నువ్వు అనుకుంటున్నావుగా, బాగుంది సార్ అన్నావు కదా. సపోజ్ ఆ క్షణంలో ఆ రోజు రామోజీరావు గారు ఇంతకన్నా ఏమన్నా నువ్వు రాయాలయ్యా అంటే నేను రాసి తీరాలి. దాన్ని మించి రాయాలి, దాన్ని మించి కాస్ట్యూమ్ ఇవ్వాలి, దాన్ని మించి డ్యాన్స్ స్టెప్ వేయాలి, దాన్ని మించి షార్ట్ తీయాలి డైరెక్టర్. కోటరామకృష్ణ గారు చెప్పారు, ఇంట్లో రామే వీధిలో కృష్ణయ్య ఒక పేజీ డైలాగ్ ఉంది, లైట్ పోయింది, మరుసటి రోజు షూటింగ్ చేయడానికి వీల్లేదు, పాలకొల్లో షూటింగ్, ఫస్ట్ పిక్చర్ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సీన్ తీయలేదు సార్, రేపు ఎందుకు తీలే, ఉదయం నుంచి ప్లాన్ చేసుకోవాలిగా, ప్లాన్ లేనివాడు ఎందుకు డైరెక్టర్ అయ్యో, నీకు ఎందుకు నేను డైరెక్షన్ ఇచ్చాను అని గొడవ అవుతుంది కదా. నేను ఏం చేశాడు, అప్పుడే దర్శకుడిలోని అది బయటపడుతుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి, పెరట్లో సీన్ జరుగుతూ ఉంటుంది, ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ఆ పూర్ణిమ హీరో ఇద్దరు ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ డైలాగ్ ఏమవుతుందంటే, రేపటి నుంచి మన జీవితం కొత్త జీవితం, కొత్త ప్రయాణం, హైదరాబాద్లో మనం చేద్దామండి, మీ వెనక నేను ఉంటానండి. ఇదిగా డైలాగు, నేను నమ్మి డైలాగ్ చెప్తున్నా, ఇలా జరుగుతుందండి అని డైలాగు ఒక పేజీ ఆగిపోయింది. ఆయన ఏం చేశారు తెలుసా అమ్మ, లాస్ట్ షాట్ తీయాలి, ఆ అమ్మాయి మీద నుంచి కొబ్బరి చెట్టు మీదకి వెళ్ళాడు, ఇలా కొబ్బరి చెట్టు మీద నుంచి ఆకాశంలోకి వెళ్తుంది కెమెరా. ఈ డైలాగ్ రన్ అవుతూ ఉంటుంది, ఆకాశంలో రేపటి నుంచి హైదరాబాద్లో కొత్త జీవితం మొదలెడదామండి అని ఆఖరా డైలాగ్. ఆకాశంలోంచి అలా కిందకు వస్తుంది, చార్మినార్ ఉంటుంది. దానికి అసలు కొత్త డైరెక్టరు, ఎంత గ్రేట్ డైరెక్టర్, జీనియస్, ఎంత అద్భుతంగా షాట్ ప్లాన్ చేశాడు సార్, ముందే రాసుకున్నారా మీరు, సంవత్సరం ఆలోచించారా ఆ షాట్కి, దీనికి ఎంత కష్టపడ్డారు సార్ అని అందరూ వచ్చి పొగిడారంట. అవసరం, నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఏదో అంటారు కదా, అట్లా చేశాడేనా సార్. ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్ రాసేటప్పుడు మనకి భాష పైన పట్టు ఉండాలి, లేకపోతే సాంప్రదాయాలు, లేకుంటే ఈ శాస్త్రాలు, వీటన్నిటిపైన అవగాహన అంటే ఎట్లా? నేను ఒక నర్మగర్భంగా కూడా మాట్లాడతాను ఈ సందర్భంలో. భాష మీద పట్టు అంటారు కదా, నేను ఒక మాట చెప్తాను. ఆత్రేయ గారు ఏమని ఒక మాట చెప్తాను. ఆత్రేయ గారి గొప్పతనం ఏంటి అంటే, ఆయన మనసు పాటలు రాశాడు, ఇంకో పాటలు రాశాడు, ఇంకో డైలాగులు రాశాడు, అవి రాశాడు, ఇవి రాశాడు అని అంటారు. నేను ఒక మాట చెప్తాను, ఆత్రేయ గారు ఎన్ని పాటలు రాశారో మనకు తెలియదు. సూపర్ హిట్లు రాశాడు, మామూలు పాటలు రాశాడు, అన్ని పాటలు రాశాడు. అని ఒకటి మాత్రం నేను చెప్పగలను, అది ఆత్రేయకి మాత్రమే ఉన్న రికార్డు. అది ఆత్రేయ గారు రాసిన ఏ పాటలో కూడా ఏ పదము నేల ప్రేక్షకుడికి అర్థం లేకుండా వాళ్ళే. ఆయన నేల ప్రేక్షకుడికి ఏంటి, ఆత్రేయ ఏదో అన్నాడే, ఈ పదం ఏంటి, నేల ప్రేక్షకుడికి దగ్గర కూర్చొని నోట్లో అరటిపండు ఒలిచిపెట్టినట్టే రాశాడు. మంచి రాశాడా, మంచి కానివి రాశాడా, ఆయన భాష చాటను ఎప్పుడు దాక్కోలే. మనకు ఏమొస్తుంది అనుకోండి, మాట్లాడాలి నేను, నాకు తెలుగులో భావం పలకదు, నాకు సంస్కృతం బాగొచ్చు కదా, అర్థమైందా. కాళిదాసు ఏమన్నాడంటే ఏం చెప్పి డమ్ 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 అంట. మీరేమనుకుంటారు, మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కాళిదాసు పద్యం చెప్పేశాను మీకు అనర్గళంగా ఒక సమాసాలతో. కది కుమార్ గారు కాళిదాసు పద్యం ఎందుకు నీకు, నీకు కావాల్సిందేంటి, మోగ మనసుల్లో మాను మాకును కాదు, రాయి రప్పని కాదు, మామూలు మనిషిని నేను రాశాడు. దాంట్లో నేల ప్రేక్షకుడికి అర్థం కాని వర్డ్ ఉందే, మాను మాకు రాయి రప్ప. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఆత్రేయ. ఆయనకు ముందు తర్వాత చాలామంది గొప్ప కవులు ఉన్నారు,
రాశారు. కానీ వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర భాష చాటున దాక్కున్నారు, అబద్ధపు సాహిత్యం చాటున దాక్కున్నారు. ఆత్రేయ ఇప్పుడు దాక్కోలే, అబద్ధపు సాహిత్యం రాయలే, భాషాడంబరం లేదు. మీరు ఆయన రాసిన అన్ని పాటలు చూసుకోండి, అన్నీ మగ మనుషుల పాటలు కానీ ప్రేమనగర్ పాటలు ఏ పాటనే తీసుకోండి. పామరులు వేమన పద్యాలు ఎందుకు వేమన ముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళు రాశారు, కానీ వేమన పద్యాల గురించి ఎందుకు చెప్పుకుంటాం మనం ఒక సింపుల్ భావం, సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు. అది అన్నారే భాష ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా లిరిక్ రైటర్కి ఉపయోగపడుతుంది. భాష మీద పట్టుంది అనుకోండి, సంస్కృతం ఆ లాంగ్వేజ్ వచ్చు, బాగా ప్రబంధాలు చదివి ఉంది అనుకోండి, అక్కడిక్కడ అవన్నీ వేసేసి తప్పించుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏమండు, ఆ పదాలు ఏమో మనకు ఆడికి కూడా అర్థం కావు, డైరెక్టర్ కూడా అర్థం కావు, కానీ మీటర్లో ఉంటాయి, పాస్ అయిపోతాయి. చూసేవాడు మంచి పదాలు అయి ఉంటాయిరా, ట్యూన్ గొప్పగా ఉంటుంది. పిక్చరైజ్ చేసేవాడు గొప్పగా పిక్చరైజ్ చేస్తారు, మహానుభావుడు కళా తపస్సులు వాళ్ళు పిక్చరైజ్ చేస్తారు. దాంట్లో ఈ అర్థం కాని పదాలు నెట్టుకెళ్ళిపోతాయి. ఎందుకు సినిమా ఎందుకు? ఇంకా నువ్వు ఏదైనా సాహిత్య ప్రబంధాలు రాసుకోవచ్చుగా, సినిమాకి పాట ఎందుకు రాయాలి? కన్నదాసన్ ఒక్కొక్క పాట ఒక్కొక్క మాట, ఆయనకన్నా పండితుడు ఉన్నాడా, ఆయనకన్నా ఋషి ఉన్నాడా? ఆసుగా చెప్తాడు, జీవితంలో నుంచి గుండెల్లో నుంచి గొప్ప భావం డెప్త్. కాబట్టి అది అందుకనే కొంత కన్నదాసన్ గురించి ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒక 20, 30, 50 ఏళ్ళ తర్వాత కూడా కన్నదాసన్ గారి పాటలు ఉంటాయి, ఆత్రేయ గారి పాటలు ఉంటాయి. మిగిలిన పాటలు ఇప్పుడు కొన్ని అద్భుతాలుగా చలామణి అయింది, కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ మాను మాకును కాదన్న పాట ఎన్నాళ్ళైనా ఉంటుంది. 2 మనసులు కావాలి. ఇప్పుడు ఆత్రేయ గారు మనసు గతి ఇంతే అని రాశాడు, కన్నదాసన్ అన్నాడు ఏం రాశాడు రా ఆత్రేయ అన్నాడు, మనసు గతి ఇంతే మనిషి బతికింతే అని రాశాడు. రాసుకోండి రా అన్నాడు, 2 మనం వేండు అన్నాడు ఆయన. 2 మనసులు కావాలి, ఒకటి ప్రేమించడానికి ఒకటి విలపించడానికి. మహాద్భుతమైన ప్రయోగం. ఆయనే ఆసుగా చెప్తాడండి. కన్నదాసన్ రాయడం అనేది ఉండదు. మన ఇళయరాజా గారి ప్రోగ్రాం చూసారా మీరు? అన్నారా అన్నాడంట, ఒక ట్యూన్కి పాట రాయాలి అన్నాడంట. ఈయన ఏంది ట్యూను అన్నంట, తానానా తననా వెంబడి చెప్పేశాడంట. నీ నోట్లో నుంచి తానానా తననా వచ్చే ముందే వచ్చావా తల్లి, తన్నానా తననా తండ్రి నీవే చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అది డెప్త్ది, ఫిలసాఫికల్ డెప్త్, భావోద్వేగం, భావ ప్రకటన సినిమాకి కావాల్సింది అది. గురువు గారు అయితే 100 సినిమాలు చేశాడు. పెట్టు కెమెరా, ఇలా ఇల్లు ఇలా రా, దాంట్లో తప్పదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి 7 మేడలో గంజి కలిపి ఇదే పరవాన్నం అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే ఉప్పు అనుకో అని తినిపించింది కదా, అదే తినిపించాలి, మనల్ని నమ్మించాలి. అది పరవాన్నం కాదు కదా, పరవాన్నం అని పాట పాడుతుంది ఏంటి అమ్మాయి అని అనలే ఆడియన్స్. కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఒక గృహిణి ఇల్లాలు ఏమీ లేదు, భర్త ఆకలితో వచ్చాడు, ఆ పరవానాన్ని పెడుతూ బుజ్జగిస్తూ ఏమండి ఇదే పరవాన్నం అనుకోండి అని పెడితే భార్యను అర్థం చేసుకొని భార్యాభర్తల ప్రేమ, పేదరికం, భావోద్వేగం అలాగా. ఇప్పుడు నేను 3-4 డిపార్ట్మెంట్ చెప్పాను. ఫైట్ మాస్టర్ వచ్చేసి డామ్ 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 అన్నీ రెడీ చేస్తాడు, గాల్లోకి ఎగరడం పగలడం. ఏంటయ్యా ఇది, నన్ను ఇప్పుడు గాల్లో ఎగరబట్టావా నువ్వు, వాట్ ఇస్ దిస్? ఓకే బట్ చెప్పాలి. దట్ స్పాంటేనిటీ, అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. అది రైటర్ అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా కానీ స్పాట్లో చేయాల్సిందే. ఎడిటర్ అనేవాడు, ఎడిటర్ జాబ్ ఎక్కడ మొదలవుతుందంటే ఎక్కడైతే డైరెక్టర్ ఆగిపోయాడో 80 మార్కులు దాకా తెచ్చుకున్నాడు, మిగతా 20 మార్కులు ఎడిటింగ్ టేబుల్ మీద వస్తుంది. ఎడిటింగ్ సృజనాత్మకత ఉంటుంది, అతను క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు చిరంజీవి రాంబాబును సినిమా వచ్చింది పాత రోజుల్లో, తాతినేని ప్రకాశ్రావు గారు దానికి డైరెక్టర్. ఎడిటర్ మోహన్ అనే గొప్ప ఎడిటర్ గారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఉన్నారే, ఆయన దానికి అసిస్టెంట్ ఎడిటర్. వేరే ఎడిటర్ ఉన్నాడు. వాళ్ళు ఒక దగ్గర బాంబు పేలుతుంది, ఎగిరి అవతల పడిపోతాడు చిరంజీవి రాంబాబు. చాలా ఏదో విషాదం జరుగుతుంది. అయితే ఆ సీన్ ఎడిటింగ్ రూమ్కి వచ్చింది. రాగానే ఆ బాంబు పేలింది, అందరూ షాక్ అయి చూశారు. ఢమా పేలిపోయింది, షాట్ వేశారు, అదిరిపోయింది. అదిరిపోతే ఈయన వచ్చాడంట, ఎవరు చిన్న కుర్రోడు అప్రెంటిస్ ఎడిటర్ మోహన్ గారు. సార్ ఇది నార్మల్గా ఉంది కదా సార్, మరేంటి ఏదైనా వ్యత్యాసం చేయాలి కదా సార్, బాంబు పేలింది డమాలని అందరూ షాక్ అయ్యారు అన్నది నార్మల్, దాన్ని ఏదైనా చేయాలి కదా సార్, ఏం చేస్తావు, నువ్వు చెయ్యి
డైరెక్టర్ వస్తారు తాతినేని ప్రకాశ్రావు గారు, ఆయన పెద్ద డైరెక్టర్ తాతినేని ప్రకాశ్రావు గారు అప్పుడు. నువ్వు చేసింది మేము చేసింది చూపిస్తాం, ఆయన దగ్గర నీకు పడతాయిలే చీవాట్లు అన్నారు. ఆయన వచ్చాడు తాతినేని ప్రకాశ్రావు గారు, వేశారు వీళ్ళు, బాంబు పేలింది, దమ్మా సౌండ్, అందరూ షాక్ అయిపోయారు, ఎగిరి పడ్డారు. చూపించారు, బాగుందా అన్నా అంట. సార్ ఇంకోటి ఇంకో వర్షన్ ఉంది సార్. ఇంకో వర్షన్ ఏంటి? మా వాడు అసిస్టెంట్ మోహన్ ఉన్నాడు సార్, వాడు ఒక వర్షన్ చేశాడు, అది కూడా మీరు చూడండి సార్ అన్నాడు. ఆ ఎడిటర్ కూడా గొప్పవాడే, తీసిపారేలే, నీ ఐడియా కూడా డైరెక్టర్కి చెప్తా, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు. వేయండి అన్నాడు. వచ్చింది బాంబు, వస్తున్నా అలా అలా బాంబు వచ్చింది, పేలింది, సౌండ్ మ్యూట్ చేసాడు, బాంబు ఢమాలు పేలింది, సైలెన్స్. చూస్తుంటావు కదా సినిమాలో, ఒక్కసారి సైలెన్స్ చేస్తారు, అప్పుడు ఓపెన్ చేస్తారు. అది చేశారు తను. ఎవరి కుర్రాడు అన్నా అంట. మోహన్ అంటే నమస్తే సార్ అన్నాడు. మిగిలినంతా నువ్వే చేయన్నాడు. దట్ ఈస్ క్రియేటివిటీ అమ్మా. 24 క్రాఫ్ట్స్. మనం మధ్యాహ్నం 1 to 2 బ్రేక్ అవుతుంది, ఇన్ని క్రాఫ్ట్లు పనిచేస్తుంటాయి. ఈ అందరితో పాటు ఇంకో క్రాఫ్ట్ ఉంది. వాడు ఉదయం నుంచి ఆలోచిస్తాడు. ఉదయం 3 గంటలకు ఇంట్లో నిద్రలేస్తాడు. లేచి ఈరోజు 6:30-7 ఎక్కడ లొకేషన్, కొండ మీద లొకేషన్ ఉంటుంది, 6:30 కల్లా అక్కడికి టిఫిన్లు వెళ్ళాలి. ఏం టిఫిన్లు చేద్దాం ఈరోజు? దోశ, నిన్నేం చేసాం? దోశ చేసాం. ఈరోజు పూరీ చేద్దాం, కాఫీ ఇద్దామా, సొంటి కాఫీ ఇద్దాం, వెరైటీగా ఫీల్ అవుతారు అని బ్రేక్ఫాస్ట్ గురించి ప్లాన్ చేసి, మా షూటింగ్ జరిగేటప్పుడు మధ్య గిక్కీలు ఇస్తుంటారు. నిన్న చిక్కీలు ఇచ్చాం, ఈరోజు ఏది పల్లీలు ఇద్దాం, మధ్యాహ్నం భోజనంలోకి ఏం పెడదాం. వాడు కూడా ఈ సినిమాలో ఇంట్లో ఒక బయటకు వహిస్తే ఇంట్లో మన భార్య ఏం ఆలోచిస్తుంటుంది? మధ్యాహ్నం ఎలాగో బయట భోజనం చేస్తున్నాడు, సాయంకాలం ఆయనకి ఇష్టమైంది. అది కూడా క్రియేటివిటీ అమ్మా. ఆ వంట చేస్తున్నాడు మాస్టర్, వంట మాస్టరు, వారిది కూడా క్రియేటివిటీ. అతను కూడా 24 క్రాఫ్ట్స్లో ఒకడు. ఆ ప్రొడక్షన్ మెస్ ఉన్నాడే, హీ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ ది గ్రేట్ ఫిల్మ్స్. RRR కానీ, పుష్ప కానీ, పుష్ప 2లో కానీ. అందుకనే చాలా పిక్చర్స్లో, ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ మన పిక్చర్స్లో కానీ, కొన్ని పిక్చర్స్లో సినిమా అయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ చేస్తారు. ఆ టైటిల్స్ ఏముంటాయి తెలుసా? డ్రైవర్ 1, డ్రైవర్ 2, డ్రైవర్ 3, డ్రైవర్ 4 వాళ్ళ పేర్లు వేస్తారు. మేకప్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ 10 మంది ఉంటారు మేకప్లో. అంటే నీకు ఒక మేకప్ వాడు ఉంటాడు, నాకు ఒక మేకప్ వాడు ఉంటాడు, వాళ్ళందరి పేర్లు రోలింగ్లో వేస్తాడు. ఆ రోలింగ్ టైటిల్ స్టార్ట్ అవ్వగానే నువ్వు నేను వెళ్ళిపోతాం, కానీ వాడు చూసుకుంటాడు, వాడి భార్య చూస్తుంది. ఎందుకు? ఆ డ్రైవర్ 4 మా ఆయనే, డ్రైవర్ నాయన వెంకటేష్ మా ఆయన కారులోనే ఎక్కుతాడు, మొన్న కూడా మెచ్చుకున్నాడు, వంట చేశాడే అది చిరంజీవి గారు సున్నుండలు చేసి పెడితే మా వాడు మెచ్చు. ఆడ భార్య, ఆడ పిల్లలు, దే ఆర్ ఆల్ కంట్రిబ్యూటర్స్. దట్ ఈస్ సినిమా. 24 క్రాఫ్ట్స్. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. వీ షుడ్ క్యాటర్ టు ది క్రియేటివ్ నీడ్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ మూవీ. అందరం అన్ని రకాలుగా చేస్తూనే ఉండాలి. నిరంతరమైన ప్రాసెస్. ఒకరోజు అమ్మ రాశాము అయిపోయింది కాదండి. ఇప్పుడు అదేది చిరంజీవి గారు వచ్చారు, ఏమైంది? హిట్లర్ సినిమా చిక్కమంగళూరులో అబ్బి సాంగ్ పిక్చరైజేషన్. లారెన్స్ అప్పుడప్పుడే చిరంజీవి గారికి చేస్తున్నాడు. ఎటర్ మోహన్ గారు అవకాశం ఇచ్చారు లారెన్స్కి. మొదటి రోజు వచ్చాడు, 11-12 అవ్వగానే అబ్బిలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది, ఇలా ఇలా చేస్తాడే, అది పెట్టాడు. పెట్టి అసిస్టెంట్ చూపిస్తాడు కదా, ఎరా ఏమనుకుంటున్నావురా నువ్వు అన్నాడు చిరంజీవి గారు. అన్న మొదటి రోజు పెట్టేస్తావు ఇది, అది ఎంత కష్టం రా, ప్రాక్టీస్ చేయాలిగా నేను, మామూలు చెప్పేస్తావు నువ్వు, వేరేది పెట్టు, ప్రాక్టీస్ చేసి వేద్దాం, రేపు వేద్దాం దీన్ని అన్నాడు. మామూలు స్టెప్పులు ఏదో పెట్టారు. సాయంకాలం హోటల్లో పైన కాన్ఫరెన్స్ హాల్లో డ్యాన్స్ రిహార్సల్స్లో చిరంజీవి గారు స్నానం చేసి షూటింగ్ అవగానే వచ్చి ఆ స్టెప్పు అది ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసి 2వ రోజు వేసాడు. చూడండి చిరంజీవి గారు తను ఎలా అప్డేట్ చేసుకుంటున్నాడు. తను చేయలేని, అంటే అప్పటికి ఆయన మోకాల ఆపరేషన్ జరుగున్నది, అయినా కానీ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన. అది ఆయన కొత్తగా చెప్పండి, నాకు కొత్తగా అలా చేత చేయించండి. రైటర్స్ ఉంటారు, ఏమయ్యా అనిల్తో చేస్తున్నాడు, నాకు ఒకటే, నీకు అవకాశం ఇచ్చాను,
ఇప్పటిదాకా నేను చాలా కామెడీ చేశా, అన్నీ నీ అయిపోయి పద్ధతిలో నువ్వు గొప్పగా సక్సెస్ అవుతున్నావు, ఇప్పటిదాకా ఫెయిల్యూర్ లేకుండా, నచ్చైతే నాకు కొత్తగా చేయించా నీల్ అంటాడు. అది రిక్వెస్ట్, కమాండ్ కాదు. కాదు. ఇతను కూడా రాసుకునేటప్పుడు ఒక సీన్ రాశాడు, సార్ అది గరాన మొగుల్లో నా పక్కన రాపోటు ఉంటున్నాడు పక్కన, ఒక సీన్ డైలాగ్ రాస్తాడు ఆ డైరెక్టర్, సార్ గరాన మొగుళ్ళు చేసి చిరంజీవి గారికి కొత్తగా ఏం చేస్తారు, ఇంకోటి ఏదో అంటాడు, దొంగ మొగుళ్ళు ఆ గెటప్ వేశాడు సార్, అదిరిపోయే ఫైట్, ఖైదీలో ఆ ఫైటే సార్ మెయిన్. కొత్తదనం. అదే పెద్ద హీరోతో చేయడంలో ప్రాబ్లం ఏమిటంటే 150 సినిమాలు చేశాడు చిరంజీవి గారు, 150 సినిమాల్లో ఆయన చెయ్యింది ఇది రాయాలి. చూపించారు ఈయనకు ఒక అవునా కాదా? అవును. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ మీద ఏం చూపిస్తారండి, కదా. కొత్తగా ఏం చూపిస్తారు, చూపించాలి. ఇంతకుముందు చూడని రజనీకాంత్ చూపిస్తేనే హిట్ అవుతుంది, Correct. ఇంతకుముందు చూడని చిరంజీవి గారిని చూపించాలి. ఈ యంగ్స్టర్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, వాళ్ళతో కొంచెం ప్రాబ్లం లే, రామ్ చరణ్, బన్నీ, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు, వాళ్ళతో కొంచెం టైం స్పేస్ ఉంటుంది. ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి అనేటప్పటికి స్పేస్ ఉండదు, అలా ఆల్రెడీ అన్నీ చేశారు. అవును. అలా ట్యూన్ చేయాలంటే ఆయన చేయని పాటల చిరంజీవి గారు. సో అది సినిమా అంటే అమ్మా, ఇది చాలా పద్మవ్యూహం, లోపలికి పోవడం ఈజీ, అవును. బయటికి కూడా రావాలి. Correct. అభిమన్యుడు మాదిరి ఉంటే కాదు, అర్జునుడు మాదిరి ఉండాలి. నేను హిందీ సినిమాలో ఈ డైలాగ్ రాశాను, అన్నీ గుర్తొస్తున్నాయి. ఫస్ట్ పిక్చర్ జాగృతికి వెళ్ళినప్పుడు బాంబేకి వెళ్ళానని చెప్పా కదా సురేష్ కృష్ణ గారు, దాంట్లో ఒకటి ఉంది, ఇన్స్పైర్ చేసేది ఉంది సీను, అది అందరూ నువ్వు రాయి అన్నాడు. అదేం సార్ హిందీలో నేను రాయడం ఏంటి సార్ అన్న, భావం కదా ఇంపార్టెంట్, నువ్వు ఏ భాషలో రాస్తావో ఆ భాషలో రాయి, నేను నన్ను హిందీలో నేను తర్జుమా చేసుకుంటాను అని ఆ ఇన్స్పైర్ అయ్యే సీను. సల్మాన్ ఖాన్ని ఒక పెద్ద ఆయన, అతను దుర్యోధనుడి వేషం వేశాడు, పునీత్ నిసార్, అతను ఇన్స్పైర్ చేస్తాడు, అది రాయమన్నాడు. అప్పుడు నేను రాశాను, నువ్వు మై నహీ చాహతా హూ కి తూ అభిమన్యు బనే, మై చాహతా హూ కి తూ అర్జున్ బనే, జో కభీ కిసీ సే హారా నహీ. ఇది నేను రాసి ఆ సినిమాలో ఉంది. కాబట్టి మీరు డైలాగ్ రైటర్గా మీరు ఎక్కడ మొదలయ్యారు అంటే, వసుంధర అనేది ఒకటే ఫస్ట్ రాసింది నేను హిందీ సినిమాకి రాసా ఫస్ట్ డైలాగు, అది ఆ సినిమాలో ఉంది, జాగృతి అనే సినిమాలో. కానీ ఏమిటంటే దాని తెలుగు మీనింగ్ ఏంటంటే, నువ్వు అభిమన్యుడు అవడం నాకు ఇష్టం లేదురా, నువ్వు అర్జునుడు కావాలి. ఎలాంటి అర్జునుడు, ఎప్పుడు ఎవరితోనూ ఓడిపోయిన అర్జునుడు. మహాభారతంలో అందరూ ఏదో ఒక సందర్భంలో ఓడిపోయారు. భీముడు ఓడిపోయాడు, ధర్మరాజు ఓడిపోయాడు, భీష్ముడు ఓడిపోయాడు, ద్రోణాచార్యుడు ఓడిపోయాడు. అసలు జీవితంలో ఓటమి లేనివాడు ఎవరంటే అర్జునుడు ఒక్కడే. అది నేను రాసా డైలాగ్. సార్ ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు రాశారు కదా సార్, 50 పైన 60 పైన ఉంటాయి మొత్తం. ఇందులో చాలా సూపర్ హిట్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బద్రీనాథ్ మన రీసెంట్ గా బన్నీ గారికి కూడా రాశారు కదా సార్. ఇట్లా డైరెక్టర్ గారు మీకు చెప్పేటప్పుడు డైలాగ్ వర్షన్ ఇలా కాదు ఇలా కావాలనుకోండి అన్నారనుకోండి, ఇప్పుడు మీరు వెంటనే అక్కడే టకా చెప్పడం జరుగుతుంది. అలా మీకు ఇలా వద్దు ఇంకా టైం తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? టైం తీసుకునే అవకాశం ఉండదు. మీరు చెప్పేది 2 ఉన్నాయి వర్షన్స్. నేను ఒక డైలాగ్ వర్షన్ రాశాను, డైలాగ్ రైటర్ రాసుకొచ్చాడు, 50 సీన్లు 60 సీన్లు ఉన్నాయి. రీడింగ్ ఇస్తాం, రైటర్కి ప్రొడ్యూసర్కి రీడింగ్ ఇస్తాం, ఆయన చూస్తాడు, బాగున్నాయి సార్, కానీ అది వాళ్ళిద్దరూ గొడవ పడతారే భార్యాభర్తలు, అక్కడ ఇంకొకరో డెప్త్గా రాయాలి సార్, ఇది ఇవి ఓకే, ఇక్కడ ఏదైనా ఒక పంచ్ వేయండి సార్ అని చెప్తారు. సరే అని చెప్పి 2 రోజుల తర్వాత ఆయన చెప్పిన కరెక్షన్ చేసుకొని మళ్ళీ పోయి వినిపిస్తే ఓకే సార్ అంటారు. అదొక ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. స్పాట్లో లొకేషన్లో రాయాల్సి వస్తుందమ్మా. సినిమాలో మీరు ట్రావెల్ అవుతున్న కొద్దీ మీరు కూడా ఉండాలి. నేను ఉంటాను, కొంతమంది ఉంటారు, పిలిపిస్తారు, లేకపోతే పిలిపిస్తారు, నేను లేను అనుకోమ్మా. ఆ సీన్ రైటర్ దగ్గరికి వెళ్ళింది, తీస్తున్నప్పుడు అతనికి ఏదో కొత్త థాట్, రైటర్కి కొత్త థాట్ వస్తుంది, రైటర్ గారిని పిలిపించండి అయ్యా అంటారు. రైటర్ వస్తారు, ఏం సార్ అది మనం అనుకున్నాం కదా ఈ సీను, ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే వీడు కాకుండా వీడు ఏదో మాట్లాడి ఆ వెనక నుంచి అలా వస్తే బాగుంటుంది అని. అవును సార్ బాగుంటుంది, కొంచెం రాసి పెట్టరా ప్లీజ్ సార్ అంటారు. నేను ఇది ఫినిష్ చేసే లోపల కొంచెం రాసి పెట్టరా అంటే ప్యాడ్ అని తీసుకొని ఆ పక్కన కూర్చొని అప్పటికప్పుడు సీన్ రీరైట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు రైటర్స్ కూడా వాళ్ళు రీరైట్ చేసుకుంటారు మనల్ని పిలవకుండా. మనం కావాల్సినప్పుడు మనల్ని పిలుస్తారు, వాళ్ళు ఓన్ చేస్తారు. కోటరామకృష్ణ గారు ఉన్నారు,
ఆయన ఇది రైటర్ కూడా కదా, స్పాట్కి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదన్నా మార్పులు చేర్పులు ఇంప్రూవైజేషన్స్ వచ్చాయనుకోండి, ఆయనకైనా చేసేస్తాడు. దాసనారాయణ గారు కానీ, కొంతమంది వినాయక్ గారు కానీ, చాలామంది డైరెక్టర్లు చేసుకుంటారు. తప్పదు అది. అదేనమ్మా, దేర్ ఈజ్ నో ఎండ్. క్రియేటివిటీ అన్నది అది పాస్ ఆన్ అవుతూనే ఉంటుంది. మార్పులు చేర్పులు, పాటలు, పాట అయిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత కూడా దాంట్లో చిన్న చిన్న పదాలు మార్చి, ఏమండి మళ్ళీ పెళ్లి చేసుకునేది మోహన్ గారు సినిమా తీశారు. మ్యూజిక్ సిట్టింగు, కోటి మ్యూజిక్, ఈయన వచ్చాడు, ఎవరో వేటూరు గారు వచ్చారు, ఆయన ఏదో అది ఇది అన్నాడు ట్యూన్కి. గురువు గారు మీ మార్క్ ఏదైనా వేయండి సార్, ఏదైనా ఏంటి సార్ అన్నాడు. నేను ఉన్నాను ఆ రోజు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వేటూరు గారితో. నాయన ఒక పని చేద్దామా నాయన, తిలక్ గారి కవితా సంపుటి ఉంది కదా నాయన, అమృతం కులిసిన రాత్రి అని, దాంతో మొదలు పెడతాం నాయన, బాగుంటుంది, ఆయనకు కూడా అంజలి ఘటించినట్టు అవుతుంది. ఓకే సార్, అమృతం కురిసిన రాత్రి కుదిరిందండి, బాగుందండి. మరి రెండో లైన్ ఏంటి, అతనితో కలిసిన రాత్రి. రాసుకోనాయన, అమృతం కులిసిన రాత్రి తిలక్ గారిని తీసుకున్నాడు. తీసుకుంటే సరిపోయిందా? రెండో లైన్ చెప్పాలిగా, మళ్ళీ ఇంకో రాజేంద్ర కుమార్ అయినా రాశాడు, వెంకట సుబ్బయ్య రాశాడు కాదుగా, ఈయన చెప్పాలిగా. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. రెండో లైన్ ఆసువుగా వేశాడు. దట్ ఈజ్ క్రియేటివిటీ. మహానుభావుడు వేటూరు గారు, మహానుభావుడు. మా అన్నయ్య సీతారామ శాస్త్రి మదించి తపస్సు చేసి ఒక్కొక్క బిడ్డని, ఒక్కొక్క పాట అంటే మా అన్నయ్య సీతారామ శాస్త్రి గారికి. ఇప్పుడు ఆయన ఎన్ని పాటలు, 5,000 పాటలు రాశారు అనుకోండి, 5,000 పాటలు రాశారు అంటే నేను ఒప్పుకోను. 5,000 ప్రసవాలయ్యి 5,000 మంది బిడ్డల్ని ప్రసవించాడు మా సీతారామ శాస్త్రి గారు. అంత డెప్త్కి వెళ్ళి రాత్రంతా కూర్చొని ఒక్క అక్షరం కూడా ఆయనకే నచ్చదు, ఆయనకి రాసినవి చించేస్తాడు. ఆ చివరికి వచ్చేటప్పటికి ఇంకా అసలు మహాద్భుతం రాస్తాడు సీతారామ శాస్త్రి గారు. అందుకనే ఆయన పాటలకి అంత వాల్యూ, ఆయన అసలు పాటలు. అలాగా ఒక్కొక్కది ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది. వేటూరు గారు కొంచెం ఆసుగా చెప్పేసుకుంటారు, శాస్త్రి గారు అలా కాదు. ముందు ఆయన అసలు ఆయన రాసిన పాట ఇన్ ది సెన్స్ రిలేటివ్గా ఇంకా బెటర్ చేయాలి. బెటర్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఆయన దగ్గర. శాస్త్రి గారు ఆత్రేయ గారి దగ్గర ఏంటంటే, ఆత్రేయ గారు దొరికేవాడు కాదు, మాటలు పాటలు కదా. ఆత్రేయ గారు మనం ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్క విషయం చెప్పాలి ఆత్రేయ గారి గురించి. ఆత్రేయ గారు పాటల రచయిత అంటే నేను ఒప్పుకోను. ఆయన్ని లిమిట్ చేయొద్దు పాటల రచయితని. ఆయన మాటల రచయిత, పాటల రచయిత, స్క్రీన్ ప్లే కాదా అన్నిట్లో అప్పట్లో అందరూ కూర్చొని చేసేవారు. సో ఒక పరిపూర్ణమైన రచయిత ఆత్రేయ గారు. ఇప్పుడు ఆత్రేయ గారు ప్రేమనగర్ సినిమాలో పాటలు మాత్రమే రాయలే, మాటలు రాశాడు, జీవం పోసాడు. సో ఆత్రేయ గారిని మిగతా వాళ్ళందరూ లిరిక్ రైటర్సే. శాస్త్రి గారు పాటలు రాశారు, వేటూరి సుందరరామూర్తి గారు పాటలు రాశారు, నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఆరుద్ర, దాశరథి గారు, ఓన్లీ వాళ్ళు లిరిక్ రైటర్స్. ఆత్రేయ ఈజ్ నాట్ ఎ లిరిక్ రైటర్, ఈజ్ ఎ కంప్లీట్ రైటర్. ఆయన ఏం చేసేవాడు, ఆయన మాట్లాడుతుండేవాడు, తిరుగుతూ ఉండేవాడు, చేస్తుండేవాడు, మనసులో మదనం జరిగేది. మన ఎదురుగా కూర్చుంటాడు, తిరుగుతుంటాడు, బీచ్కి వెళ్ళేవాడు. అది ఆత్రేయకు మరో రూపమే సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రి ఏంటంటే తన ఇంట్లో తన సాయంకాలం 7 గంటలకు టిఫిన్ తినేసి స్నానం చేసి తన టేబుల్ మీద కూర్చున్నాడంటే అప్పుడు మొదలవుతుంది ఆ మేధో మదనం, ఆ తపస్సు. ఆ తపస్సులోకి వెళ్ళి తెల్లవాళ్ళు రాసేవాడు 1కి 10 సార్లు. ఈయన మన కళ్ళ ముందు ఈయన మేధో మదనం, ఈయన తపస్సు చూసేవాళ్ళం. ఆత్రేయ గారు ఏంటంటే బయటకు ఏముండదు, రాస్తాలేరా రేపు రాస్తాలే అని చెప్పి వీళ్ళకి టెన్షను. స్వీట్ గీటు తినేవాడు, అదే ఐస్ క్రీమ్ తెప్పించండి రా, అదే అక్కడ ఆ హోటల్లో ఇడ్లీ బాగుంటుంది, ఈ పొడ్డుసరికి వీళ్ళకు ఒళ్ళు మండిపోతుంటుంది. ఈయన ఏంటి ఇడ్లీలు టిఫిన్ కాదు. సీతారామ శాస్త్రి గారు టేబుల్ మీద కూర్చొని ఏ తపస్సు చేశాడో, బజార్లో తిరుగుతూ కబుర్లు చెబుతూ ఆత్రేయ గారు అదే తపస్సు చేసేవాడు. సురేష్ కృష్ణ గారు ఈ మధ్య చెప్పారు, ప్రేమ అన్న సినిమాకు ఆత్రేయ గారు అన్ని పాటలు అన్నారంట. ఆయనకు పరిచయం లేదు ఆత్రేయ గారితో. సురేష్ గెస్ట్ హౌస్కి వస్తే ఆత్రేయ గారు వచ్చారంట, ట్యూన్కి రాయాలి. మన ఇళయరాజా గారు నా 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 ట్యూన్ ఇచ్చాడు, ఇస్తే ఆయనకి వినిపించారంట. టేప్ రికార్డు కదా అప్పుడు మొత్తం ట్యూన్ విన్నాడంట. రాసేద్దాం ఆయన అన్నాడంట. సరే అని చెప్పి ఎప్పుడు రాస్తారో ఏమో చూస్తున్నాడంట. సాయంకాలం మళ్ళీ కూర్చున్నారంట. కూర్చున్నా, ఏ సురేష్ చొక్కా బాగుందయా,
మంచి నా డ్రెస్ సెన్స్ ఉందే నీకు అంటున్నాడు అంట. మరుసటి రోజు వచ్చాడంట ఉదయం, ఇప్పుడు ఇడ్లీ తింటావా వడ తింటావా? ఈయనకు టెన్షను, పాట గురించి మాట్లాడకుండా ఇడ్లీ అంటాడు, దోశ అంటాడు, జోక్ చేస్తాడు, కామెడీ చేస్తాడు. ఏంటినా 2 రోజులు అయిపోయిందంట. 3వ రోజు వచ్చాడంట, గురుగారు మరి అది సాయంకాలం కూర్చున్నాం సురేష్, ఇప్పుడు ఏం సంగతులు, ఏమేమి సినిమాలు చూసావు అన్నాడంట. సాయంకాలం వచ్చాడు, పాట డిక్టేట్ చేశాడు. ఈనాడే ఏదో జరిగింది అంటే ఏంటి, ఈ జోకులు ఈ కామెడీ మధ్య ఏం చేస్తున్నాడు ఆయన? సీతారామ శాస్త్రి గారు టేబుల్ మీద కూర్చొని ఎలా తపస్సు చేశాడు తర్వాత రోజుల్లో, ఆ రోజుల్లో ఆత్రేయ మనసు వేరు శరీరం వేరు. అది అడ్వాంటేజ్ రైటర్స్కి. నేను ఇంట్లో పేపర్ రాయాల్సిన అవసరం లే, నేను బస్సులో పోతూ సినిమా చూస్తూ సర్కస్ చూస్తూ నా మనసులో క్రియేటివిటీ అంటే అదొక అడ్వాంటేజ్ ఓన్లీ రైటర్కి మాత్రమే. దర్శకుడు క్రియేటివిటీ సెట్లోనే చూపించాలి. కానీ మాకు రైటర్స్కి ఉన్నది ఏంటంటే ఆలోచిస్తూనే ఉండొచ్చు అది. సో ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, నేను బయట చెప్పలేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ఒక స్టేట్మెంటు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆత్రేయకు మరో రూపమే మా అన్నయ్య సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రాణం పెట్టి ఆత్మను పెట్టి వాళ్ళిద్దరూ పాటలు రాశారు. కాబట్టి ఆ రోజుల్లో ఆత్రేయ పాటలు ఎంత గొప్పవో మా అన్నయ్య సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు కూడా అంతే గొప్పవి, అంతకాలం చిరస్థాయిగా ఉంటాయి. శాస్త్రి గారివి కూడా ఉంటాయి. అది సూపర్ సార్. అసలు మిమ్మల్ని ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ మనకి అంత టైం లేదు. కానీ అప్పటి జ్ఞాపకాలు, అప్పటి అనుభూతులు, ఆ పరిచయ విధానాలు ఎలా ఉండేవి అన్నీ ఈరోజు ప్రేక్షకులకు ఇంత క్లియర్గా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని కలుసుకోవడం, మీ ద్వారా మాకు ఇన్ని విషయాలు తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మంచి మాటలు మాట్లాడాను, నా మాటల్లో ఉన్న విషయాలు అందరికీ ఉపయోగపడతాయని ఒక సంతృప్తి. 2 మాట్లాడిన వేదిక నాకు ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చే వేదిక. ఈటీవీ వేదిక మహానుభావుడు రామోజీరావు గారు నాకు పెట్టిన భిక్ష. నాకు అంతకన్నా ఎక్కువ ఆత్మసంతృప్తిగా ఉంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్.